గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశిలో ఒక నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్ర జాతకులకి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, దానివల్ల వచ్చే ఫలితాలేవో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు కూడా 2వ రాశి అయినటువంటి వృషభ రాశికి సంబంధించినవండి. వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5 అండి. రాజపూజ్యం 1, అవమానం 3. ఇక నక్షత్ర ఫలాలను చూసుకున్నట్లయితే రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడండి. 2025 సంవత్సరం మాత్రం మీకు ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. 2025 ఫిబ్రవరి నుండి 2025 మే మాసం మధ్య కాలంలో మీకు సాధారణ ఫలితాలు ఉంటాయండి. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. 2025 మే 14వ తారీఖు నుండి 2025 ఆగస్టు వరకు ఈ మధ్య కాలంలో విజయాలను సాధిస్తారు అని చెప్పవచ్చు. మీరు ఏ రంగంలో స్థిరపడినా సరే మీ పై అధికారులు మీ టాలెంట్ని గుర్తించటం కానీ, ప్రమోషన్లు రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే ఒకవేళ రోహిణీ నక్షత్ర జాతకులు కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే మీ వ్యాపార భాగస్వామితో పాటుగా మీకు కూడా లాభాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటుగా ఒకవేళ రోహిణీ నక్షత్ర జాతకులకి కనుక వివాహం అయినట్లయితే మీ జీవిత భాగస్వామితో సంబంధం అనేది మెరుగుపడుతుందండి మే మాసం తర్వాత. అలానే కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులను కలుస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులతో పరిచయాలు అనేవి అవుతాయి రోహిణీ నక్షత్ర జాతకులకు. 2025 సంవత్సరం మే 14వ తారీఖు వరకు గురువు అనగా అన్ని గ్రహాలలో పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి బృహస్పతి మీ రాశిలోనే ఉంటాడు. మే 14వ తారీఖున మిథున రాశిలోకి అంటే మీ 2వ ఇంట్లో సంచరిస్తాడు. అలాగే శని భగవానుడు మార్చ్ 29వ తారీఖు వరకు కుంభరాశిలో ఉంటాడు, మీ 10వ స్థానంలో ఉంటాడు. మార్చ్ 29వ తారీఖున కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్తాడండి. అంటే మీ 11వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి మీరు చేపట్టే కార్యక్రమాలలో సమయపాలనను పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు. అందరికీ మీరు సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే అందరూ కూడా మీకు సహకరిస్తారు. ముఖ్యంగా ఈ రోహిణీ నక్షత్ర జాతకులకి కనుక మంచి భోజనం తినాలను, లేదా మంచి వస్త్రాలను ధరించాలను, వస్త్రధారణ లేదా భోజనం వంటి వాటిల్లో కనుక ఏమైనా కోరికలు ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో మే మాసం తర్వాత తీరే అవకాశాలు ఉన్నాయండి. అలంకరణకు సంబంధించిన వస్తువులను, బట్టలను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా ఒకవేళ రోహిణీ నక్షత్ర జాతకులకు ఇంకా పెళ్లి కాకపోయినా, లేదా రోహిణీ నక్షత్ర జాతకులు జన్మించిన కుటుంబంలో కనుక ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో వారి యొక్క కుటుంబంలో శుభ కార్యక్రమాలు అనేవి నిర్వహించే అవకాశాలు ఉంటాయండి. మంచి వస్త్రాలను ధరించటం కానీ, ఆభరణాలను, మంచి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం స్టార్టింగ్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క స్థాన మార్పు తర్వాత, అలాగే శని భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత ఇబ్బందికర పరిస్థితులు అన్నీ కూడా తగ్గుతాయండి. స్వేచ్ఛగా వారికి కావాల్సిన రీతిలో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే కొన్నిసార్లు కార్య విఘ్నములకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందికరమైతే కాదండి. కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ధర్మ కార్యాచరణ చేసి సంఘంలో గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగ విషయాలను కనుక పరిశీలించినట్లయితే రోహిణీ నక్షత్ర జాతకులకు శని భగవానుడు అలాగే బృహస్పతి యొక్క సంచారం, ఈ 2 గ్రహాలు మెయిన్ గ్రహాలైనటువంటి శని, బృహస్పతి యొక్క సంచార అనుకూల దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి.
గురుబలం అనేది క్రమేపీ పెరుగుతుంది కాబట్టి ద్వితీయార్థంలో ఇంచుమించు మే మాసం తర్వాత రోహిణీ నక్షత్ర జాతకులకు సత్ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అంటే పరిస్థితులు అనేవి మీకు కాస్త అనుకూలంగా మారతాయి. అలానే రాహు యొక్క ప్రభావం అనేది పెద్దగా బాగోలేదు కాబట్టి మధ్య మధ్యలో చిక్కులు చికాకులు అనేవి కొనసాగుతాయండి. ప్రమోషన్ విషయంలో మాత్రం స్టార్టింగ్లో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అంత త్వరగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు లేవు, కానీ తుది విజయం మాత్రం మీదే అవుతుంది. అలానే ఎవరైనా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారు చాలా జాగ్రత్తగా ప్రయత్నించాలండి. అంటే దాని అర్థం ట్రాన్స్ఫర్ అవ్వదనో ప్రమోషన్ రాదనో కాదండి. స్టార్టింగ్లో రాహు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పడతాడు, చికాకును కలిగిస్తాడు. ఆ తర్వాత మీకు గురుబలం ఉంది, అలాగే శని యొక్క స్థానం బాగుంది, ఇతర గ్రహాల యొక్క స్థానాలు బాగున్నాయి కాబట్టి తుది విజయం అనేది మీదే అవుతుందండి. అంటే ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా చివరికి మీరు ఆశించిన ఫలితాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు వారి యొక్క పై అధికారులు బాగా సహకరిస్తారండి. కుటుంబ విషయాలు కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి గతంలో ఉన్న కలహాలన్నీ కూడా తీరే అవకాశాలు ఉన్నాయండి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయం చూసినట్లయితే అనుకూల వార్తలే వింటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకంటే కూడా మీ పిల్లల అభివృద్ధి విషయంలో మంచి ప్రయత్నాలు అనేవి జరుగుతాయండి. శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు, పుణ్యకార్యాలను నిర్వహిస్తారు, ప్రయాణాలు ఎక్కువగా చేయటం కానీ, లేదా పూజ్యులు గురువులు బంధువులను ఎక్కువగా కలుసుకోవటం కానీ, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవ్వటం కానీ, మీతో స్నేహాన్ని పెంచుకోవటం కానీ, ఇలాంటి మంచి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయండి. అయితే రోహిణీ నక్షత్ర జాతకులు ఒకే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. స్త్రీలైనా పురుషులైనా సరే వేరే వారి ఆర్థిక వ్యవహారాలలో మాత్రం మీరు వేలు పెట్టవద్దు. మీరు మంచి కోసం వెళ్ళినా, మంచి చేద్దాము అని వెళ్ళినా సరే మీ తప్పు లేకుండా అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో తప్ప మిగిలిన వాటిల్లో సహాయం చేయండి, కానీ వేరే వారి ఆర్థిక వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆదాయానికి ఏమి ఇబ్బంది లేదండి, ఆదాయం బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా విపరీతంగా ఉండవు. అయితే ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహించటం కానీ, లేదా మీ ఇంట్లో వారికి పెళ్ళి అవటం కానీ, ఇతర శుభ కార్యక్రమాలను దైవ కార్యాలను నిర్వహించటం కానీ, దానివల్ల కొద్దిగా ఖర్చులు ఉంటాయే తప్ప మీరు సంపాదించేదానికి ఖర్చు పెట్టేదానికి బ్యాలెన్స్ అవుతుందండి. ఆర్థిక విషయాలు కనుక పరిశీలించినట్లయితే రోహిణీ నక్షత్ర జాతకులకు సమయానికి అవసరానికి తగిన ఆదాయం అనేది అందుతుందండి. సమయానికి డబ్బు అందుతుంది. గతంలో ఉన్న రుణ సమస్యలను తీర్చడానికి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా చెప్పవచ్చు. అయితే శుభ కార్యక్రమాల నిమిత్తం మీ స్థాయికి మించి ఖర్చు పెట్టకుండా, మీకు ఒకవేళ రుణాలు తీర్చవలసి ఉన్నట్లయితే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయటం మంచిదండి. అవసరానికి కావాల్సిన కొత్త రుణాలు కూడా బాగానే మంజూరు అవుతాయి. దాదాపు ప్రతి వ్యవహారంలోనూ ఆర్థికంగా లోటు అనేది లేకుండా సాగిపోతుందండి. 2025 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున బృహస్పతి తిరోగమన సంచారం చేస్తాడు. మిథున రాశిలోకి ప్రవేశించి తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో మాత్రం ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఆడవారైనా మగవారైనా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటుగా ఇతరుల యొక్క ఆర్థిక వ్యవహారాలలో వేలు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మాత్రం డిసెంబర్ 4వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు పనిలో వైఫల్యాలను ఎదుర్కొంటారండి. ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. విపరీతంగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం చివరిలో. అక్టోబర్ నుండి సంవత్సరం చివరి వరకు ఈ సమయంలోనేమో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ రంగాలలో ఎవరైతే పనిచేస్తున్నారో, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మనసులో భయం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. అలానే ఈ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ మధ్య సమయంలో సంబంధాల విషయంలోనూ, జీవిత భాగస్వామితో మీరు ఏదైనా చర్చించే విషయంలో, మాట్లాడే విషయం
విషయంలో, ఇతరుల గురించి మాట్లాడే విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో మాట్లాడేటప్పుడు మాత్రం అహంకార ధోరణిని మాత్రం తగ్గించుకోవాలండి. సంవత్సరం స్టార్టింగ్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయండి. మే మాసం తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే రోహిణీ నక్షత్ర జాతకులకి కనుక ఎక్కువగా అడ్డంకులు, అవాంతరాలు లేదా కుటుంబంలో ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే మీ జాతక రుద్రాక్షను ధరించండి. అలానే కాలభైరవాష్టకాన్ని వినటం కానీ లేదా పఠించటం వల్ల మంచి అనుభూతిని పొందుతారు. అలానే శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం శ్రీమాత్రే నమః అని చెబుతూ శివాలయం చుట్టూ మీ ఓపికకు తగ్గ ప్రదక్షిణాలు చేయండి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం కానీ వినటం కానీ చేయండి. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో రోహిణీ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, వీరి గురించి ఇతరులు ఏమనుకుంటారు, రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదో, జీవితంలో మంచి స్థాయికి చేరుకోవటానికి వీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి, అలానే వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, వృషభ రాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియోస్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.